మరి శిక్ష మనకు 5 ఏళ్ళ వరకు ఉంటుంది. అది తప్పదు. మరి ఏం చేద్దామంటే ఇప్పుడైతే ఆయన రోజు చూస్తుర్రు, ఇవాళ ఒక డేట్ అయిపోయింది, నెక్స్ట్ అయిపోయింది అనేటట్టు అయిపోయింది. కనుక మీరు కష్టపడి పనిచేస్తే భవిష్యత్తులో మీకు మంచి గొప్ప అవకాశం ఉంటుంది. కనుక యువకులు మీరు ఎంత కష్టపడితే వినయనకు ఎంత అండగా నిలబడితే ఒక మంచి ముఖ్యం పార్టీని చేయాలని చెప్పి, అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు వాళ్ళు మొదటి నుంచి కూడా ఎంతో నిబద్ధత ఉద్యమంలో ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. అదరకుండా బెదరకుండా ధైర్యంగా నిలబడినటువంటి మీకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి 180 ఇచ్చినందుకు మీకు మీకు ఏ కార్యక్రమం వచ్చినా మీకు అండగా నిలబడి. జై కేసీఆర్. ఈనాడు పెద్దలు గౌరవనీయులు శ్రీనివాస్ గౌడ్ గారు, ఆ తర్వాత కేసీఆర్ గారి నాయకత్వాన్ని చూశాడు. ముఖ్యంగా యువ నాయకులు కేటీఆర్ గారు, అదేవిధంగా హరీష్ రావు గారితో పాటు స్థానికంగా మా వినయన్నను నిరంతరం చూస్తూ ఈ మరి శిక్ష మనకు 5 ఏళ్ళ వరకు ఉంటుంది. అది తప్పదు. మరి ఏం చేద్దామంటే ఇప్పుడైతే ఆయన రోజు చూస్తుర్రు, ఇవాళ ఒక డేట్ అయిపోయింది, నెక్స్ట్ అయిపోయింది అనేటట్టు అయిపోయింది. కనుక మీరు కష్టపడి పనిచేస్తే భవిష్యత్తులో మీకు మంచి గొప్ప అవకాశం ఉంటుంది. కనుక యువకులు మీరు ఎంత కష్టపడితే వినయనకు ఎంత అండగా నిలబడితే ఒక మంచి ముఖ్యం పార్టీని చేయాలని చెప్పి, అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు వాళ్ళు మొదటి నుంచి కూడా ఎంతో నిబద్ధత ఉద్యమంలో ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. అదరకుండా బెదరకుండా ధైర్యంగా నిలబడినటువంటి మీకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి 180 ఇచ్చినందుకు మీకు మీకు ఏ కార్యక్రమం వచ్చినా మీకు అండగా నిలబడి. జై కేసీఆర్. ఈనాడు పెద్దలు గౌరవనీయులు శ్రీనివాస్ గౌడ్ గారు, ఆ తర్వాత కేసీఆర్ గారి నాయకత్వాన్ని చూశాడు. ముఖ్యంగా యువ నాయకులు కేటీఆర్ గారు, అదేవిధంగా హరీష్ రావు గారితో పాటు స్థానికంగా మా వినయన్నను నిరంతరం చూస్తూ